పల్నాడు జిల్లా కోసూరు మండలం బయ్యారం గ్రామం ఆరుపళ్ళ విభాగం కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా పోకిరి వర జత ప్రదర్శనలో ఉన్నాయి. రెండు 250 అడుగుల దూరాన్ని 31 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 సెకండ్ ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 సెకండ్ వెనుకంజలో ఉన్నవి. కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. బత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత బయలుదేరి రావాలి. రెండవ రౌండ్ 500 అడుగుల దూరాన్ని 1 నిమిషము 19 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 4 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 6 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. బత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత బయలుదేరి రావాలి. ఆ తదుపరి అక్కినేని సాన్వి చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి. మూడవ రౌండ్ 750 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 6 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 12 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. నువ్వు తప్పుకోయ్యా. కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. నాలుగో రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 54 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 11 సెకండ్లు ముందంజలో ఉన్నది. కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి. ఐదవ రౌండ్ 1250 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 47 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 11 సెకండ్లు ముందంజలో ఉన్నవి. నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ బుల్స్ బత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత రావాలి. నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం. ఆరో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 45 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 17 సెకండ్ల ముందంజలో ఉన్నవి.
కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారు రావాలండి. మీ జత తీసుకురావాలి, త్వరగా రావాలి. ఏడవ రౌండ్ 1750 అడుగుల దూరాన్ని 5 నిమిషముల 39 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 15 సెకండ్లు ముందంజలో ఉన్నవి. నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. బత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా రావాలండి. మీ జత ఎనిమిదవ రౌండ్ 2000 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 34 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 21 సెకండ్ ముందంజలో ఉన్నది. నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి. తొమ్మిదవ రౌండ్ 2250 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 26 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 26 సెకండ్ల ముందంజలో ఉన్నది. కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. పదవ రౌండ్ 2500 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 24 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 28 సెకండ్లు ముందంజలో ఉన్నవి. నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. పదకొండవ రౌండ్ 2750 అడుగుల దూరాన్ని 9 నిమిషముల 21 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 32 సెకండ్లు ముందంజలో ఉన్నది. బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత రావాలి. అక్కినేని సాన్వి చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జతతో ప్రదర్శన పూర్తవుతాయి. మీ జత రెడీగా ఉండాలి.
ఐదు నిమిషంలో ఉన్నది 5 నిమిషంలో ఉన్నది. కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. పన్నెండో రౌండ్ 3000 అడుగుల దూరాన్ని 10 నిమిషముల 25 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 34 సెకండ్లు ముందంజలో ఉన్నవి. నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. నాలుగు నిమిషంలో ఉన్నది. పదమూడో రౌండ్ 3250 అడుగుల దూరాన్ని 11 నిమిషముల 20 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 48 సెకండ్లు ముందంజలో ఉన్నవి. కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. మూడు నిమిషంలో ఉన్నది. పద్నాలుగో రౌండ్ 3500 అడుగుల దూరాన్ని 12 నిమిషముల 26 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 48 సెకండ్లు ముందంజలో ఉన్నవి. కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి వారి ప్రదర్శనలో ఉన్నాయి. 2 నిమిషంలో ఉన్నది. 2 నిమిషంలో ఉన్నది. అటు చివరకు వెళ్ళి మరల తిరిగి 103 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు. కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. పదిహేను రౌండ్ 3750 అడుగుల దూరాన్ని 13 నిమిషముల 40 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. తిరిగి రౌండ్లో 103 అడుగుల దూరాన్ని లాగితే 1 నిమిషము ఉన్నది. నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. నూట 3 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు. 30 సెకండ్లు ఉన్నది. నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. 16వ రౌండ్ 4000 అడుగుల దూరాన్ని 14 నిమిషముల 49 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది.
సమయము పూర్తయినది. ప్రస్తుతానికి కావ్య నంది బ్రీడింగ్ ఫుడ్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు, కేశానపల్లి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము 4000 అడుగులు. 4000 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి.